భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా చలామణి అవుతున్నారో కేంద్రంలో కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. సిపిఐ మావోయిస్టులని ఆదివాసీలని పొట్టన పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళని చంపటానికి గడువులు పెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. అసలు పోలీసులకు కానీ మిలిటరీకి కానీ మనుషుల్ని చంపే అధికారం ఎవడిచ్చాడు? అమిత్ షాకి మనుషుల్ని చంపమని చెప్పేసి వాళ్ళు మావోయిస్టులు అయితే చంపమని ఈ రాజ్యాంగం అధికారం హక్కు ఇవ్వలేదు. అట్లనే వాళ్ళు ఆదివాసీలు అయితే చంపమని ఈ రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు. ఎవరైనా కానీ నేరం చేస్తే ఆ నేరస్తులను పట్టుకోవటానికి మాత్రమే పోలీసులకు కానీ మిలిటరీకి కానీ ఎవరికైనా కానీ హక్కు ఉంది. కానీ ఇప్పటికి 10ల సంఖ్యలో లేదా 20, 30 చొప్పున సిపిఐ మావోయిస్టుల పేరుతో హత్యలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వ బలగాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ బలగాలు కానీ ఛత్తీస్గఢ్లో. దాదాపు ఇప్పటికే గత జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 400 పైచిలకు ఆదివాసీలని అట్లనే సిపిఐ మావోయిస్టులని పొట్టన పెట్టుకోవటం జరిగింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. కేవలం దండకారణ్యంలోనే. నిన్నగాక మొన్న సిపిఐ మావోయిస్టులు మా కార్యకర్తలని 78 మందిని ఇప్పటి వరకు బూటకపై ఎన్కౌంటర్లో కాల్చి చంపారు అని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. అంటే 400 మందిలో 78 పోతే మిగతా వాళ్ళంతా కూడా సాధారణ ఆదివాసీలు. ఒకవైపు రాష్ట్రపతి ముర్ముని అడ్డం పెట్టుకుని ఆదివాసీల మీద కపట ప్రేమను ఒలకబోస్తూ ఇంకొక వైపు ఆదివాసీల్ని పెట్టెలను కాల్చి చంపినట్లు ఈ కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చంపేస్తూ ఉంది. కాబట్టి మేం పౌర హక్కుల సంఘంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీకు రాజ్యాంగం చంపే అధికారం ఇవ్వలేదు. రాజ్యాంగం పౌరుల్ని కాపాడటానికి రాజ్యాంగాన్ని కాపాడటానికి మీ హక్కు ఇచ్చింది. కాబట్టి మీరు ఇట్లాంటి హత్యల్ని చేయటానికి వీల్లేదు, వెంటనే ఆపాలి. నిజంగా సిపిఐ మావోయిస్టులు అనే వాళ్ళు తుపాకీలు పట్టుకొని సంచరిస్తే మీరు కానీ వాళ్ళు కానీ సీజ్ ఫైర్ని పాటించాలి. సీజ్ ఫైర్ని పాటించి వాళ్ళతో చర్చలు జరపాలి. నాగా వాళ్ళతో చర్చలు జరుపుతారు, మిజో వాళ్ళతో చర్చలు జరుపుతారు. మీకు ఓట్లు ఎక్కడ అవసరం అయితే వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆదివాసీలను కాల్చి చంపుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు మావోయిస్టుల నిర్మూలన కాదు, వనరుల దోపిడీకి పాల్పడటానికే ఈ హత్యలు చేస్తూ ఉన్నారు. వనరుల దోపిడీ. ఇప్పటి వరకు కూడా కార్పొరేట్ శక్తులు తాము ఏదైతే ఎంఓయూలు కుదుర్చుకున్నారో ఆ ఎంఓయూలు ప్రజల ఆదివాసీల జీవించే హక్కుకు ఆటంకంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీస్ క్యాంపులు పెడతా ఉన్నారు, మా జీవించే హక్కుని మా ఆస్తి హక్కుని హరిస్తూ ఉన్నారు అని చెప్పేసి సిలింగేరి లాంటి చోట్ల ప్రజలు పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటినీ కాదని కేవలం హత్యలనే నమ్ముకొని మీరు హత్యలు చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు హత్యలు చేయకపోతే ఇప్పటి వరకు కనీసం ఈ గత 24 జనవరి నుంచి ఇప్పటి వరకు చనిపోయిన హత్యలన్నిటి మీద కూడా మరణాలన్నిటి మీద కూడా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీని వేయండి. రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఎంక్వైరీ చేయండి. మీరు నిజంగా శుద్ధంగా ఉన్నారంటే నిరూపించుకోండి. నిజాయితీ లేని అబద్ధాల కోరుగా అమిత్ షా కానీ మోడీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఏంటంటే, పసిపిల్లల్ని చంపి ఆందోళనకారులు ఉంటే ఆ ఆందోళనకారుల్లో పసిపిల్లని 6 నెలల పసిపిల్లని చంపి ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఈ 400 మందినితో ఇప్పటి వరకు చంపేశారు. ఎవరు చంపారు అని అంటే, మేము చంపాము ఆందోళనకారులు అని చెప్పి ప్రకటించుకునే దమ్ము కూడా అమిత్ షాకి కానీ అక్కడ ఉండే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కానీ లేదు. పోలీసులకు ఎదురుగా ఉన్న గుంపుని పోలీసుల వైపు నుంచి తోటా వచ్చి దిగి ఫలానా వాడు చంపాడు అని చెప్పి ఆదివాసీలు రిపోర్ట్ ఇస్తే వాళ్ళ మీద కాకుండా గుర్తు తెలియని మావోయిస్టులు చంపారు అని చెప్పేసి రిపోర్టును తయారు చేస్తూ ఉన్నారు నెల రోజుల తర్వాత. ఇంతకంటే దుర్మార్గమైన చర్య లేదు. అటువంటి దుర్మార్గాలన్నీ బయటికి రావాలంటే చట్టబద్ధ పాలనకి మీరు అంగీకరించాలి. మీరు అంగీకరించే ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే
మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. కాబట్టి రాజ్యాంగం నిర్దేశించిన హక్కులకి ఆటంకం కలిగిస్తున్నటువంటి ఈ చర్యలన్నింటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని పౌర హక్కుల సంఘంగా, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.